వెల్కమ్ టు సూప్స్ అండ్ స్టార్టర్స్. హాటు ఏమో ఘాటు. సో ఈరోజు హాటుగా ఘాటుగా ఒక చక్కటి స్టార్టర్ ని చూపించబోతున్నానండి. దాని పేరు ఏంటంటే ఎగ్ కబాబ్. కబాబ్స్ లో చాలా రకాలు ఉంటాయి కదా, మటన్ తో తయారు చేసుకుంటాము, చికెన్ తో తయారు చేసుకుంటాం, ఫిష్ కబాబ్ కూడా నేను చూపించాను. ఇలా రకరకాల కబాబ్స్ ఉంటాయి అనమాట. వెజ్ కబాబ్స్ ఉంటాయి, పన్నీర్ కబాబ్ ఉంటుంది, క్యాప్సికమ్ కబాబ్, మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే దాంతో కబాబ్ చేసుకోవచ్చు. కానీ ఎగ్ తో కబాబ్ చాలా కొద్ది మందికే తెలుసు అండ్ చాలా మంది అయితే ట్రై చేసి ఉండరు. సో అలాంటి వాళ్ళందరి కోసం నేను ఈ రోజు ఒక చక్కటి కబాబ్ చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీ అండ్ ఫాస్ట్ ప్రాసెస్. మరి అది ఎలాగో ఎప్పుడు చూపించినా. సో చాలా వెరైటీగా ఉంటుంది ఈ కబాబ్, కానీ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే కొంచెం గ్రైండ్ చేసే ప్రాసెస్ ఉంది. మిక్సీ జార్ తెచ్చుకుంటాం. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం పండు మిరపకాయలు వేసుకోవాలి. ఓకే, వేసుకొని వీటిని కాస్త గ్రైండ్ చేసుకొని చిన్న పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేద్దాం. ఓకే, రెడీ. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లో కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొంచెం వాము, కొంచెం గరం మసాలా, కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం కారం. ఆల్రెడీ పండు మిర్చి పేస్ట్ చేసి వేసుకుంటున్నాం కదా, సో పెప్పర్ అలాగే కారం వేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి, మరి కారం ఎక్కువైపోతే కష్టం. అలాగే కాస్త శనగపిండి, సో ఇప్పుడు కొంచెం మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత ఎగ్ ని బాయిల్ చేసి రెడీగా పెట్టుకొని దీన్ని మనం ఇందులో గ్రేట్ చేసుకోవాలి. జనరల్ గా ఎగ్ ని ఏం చేస్తాం, చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేసుకుంటాం కదా, అలా వేసుకోవచ్చు. కానీ ఈ ప్రాసెస్ లో ఏంటంటే కబాబ్ కదా, అన్ని మ్యాష్ అయ్యి బాగా కలిసిపోతేనే టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను గ్రేట్ చేసి వేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసుకొని ఈ కబాబ్స్ ని ఫ్రై చేసుకోవాలి కదా, కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్ లో హీట్ చేసుకుందాం. ఈలోపు నేను వీటిని చక్కగా ఇలా మిక్స్ చేసుకుంటాను. సో కొంచెం వాటర్ వేసుకోవాలి, కబాబ్ షేప్ లో వచ్చేలాగా. మీ ఇష్టం, కొంచెం రౌండ్ గా చేసుకోవచ్చు, ఆవెల్ షేప్ లో చేసుకోవచ్చు, మీరు ఎలాగైనా తయారు చేసుకోవచ్చు కబాబ్స్ ని. సో ఇలా మిక్స్ చేసుకొని, వాటర్ కానీ ముందే వేసారా కబాబ్స్ అస్సలు రావు, చూసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు కాస్త వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఏం చేయాలంటే బ్రెడ్ పౌడర్ని కూడా మనం ఇంట్లో యూజ్ చేస్తున్నాం. సో బ్రెడ్ పౌడర్ రెడీగా ఉంది. ఈ బ్రెడ్ పౌడర్ని మనం ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఇది స్టార్టర్ కదా, సో ఈవినింగ్స్ బాగుంటుంది. ఈవినింగ్స్ చేయడం ఎవరికైనా కష్టమేనండి, ఎందుకో చెప్పనా, ఆల్రెడీ టైర్డ్ అయిపోతూ ఉంటారు. సో ఇది కొంచెం ఈ ప్రాసెస్కి ఏంటంటే అన్ని అరేంజ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. అండ్ తినే వాళ్ళు కూడా లీజర్గా చాలా హ్యాపీ మూడ్లో ఉండాలి. సో ఈవినింగ్ కుదరకపోవచ్చు, యూ కెన్ ట్రై ఇట్ ఆన్ సండేస్, అంటే వీకెండ్స్లో ఎప్పుడైనా ట్రై చేయొచ్చు. సో ఇలా కబాబ్ షేప్లో తయారు చేసుకొని, ఓకే,
ఇలా బ్రెడ్ పౌడర్లో ఇలా రోల్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని చక్కగా ఫ్రై చేసుకుందాం ఆయిల్. బాగున్నాయి కదా చూడడానికి, చిన్న చిన్న బుల్లెట్స్ లాగా ఉన్నాయి కదా. సో షేప్ ఏదైనా పర్వాలేదు, మీరు యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్ ని ఫాలో అయితే చాలు, టేస్ట్ బాగుంటుంది అప్పుడు. అండ్ ఇందులో కూడా మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి యాడ్ చేసుకోవట్లేదు. కొత్తిమీర, పుదీనా ఎవ్రీబడీస్ కిచెన్ లోనే ఉంటుంది. అండ్ ఎగ్ కూడా కంపల్సరీగా అందరి కిచెన్ లో ఉంటుంది. ఎగ్ అంటే గుర్తొచ్చింది, ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి మీకు. ఒకవేళ మీరు ఎగ్ తినని వాళ్ళైతే ఏం చేస్తారు? ఎగ్ ప్లేస్ లో ఏం వేసుకుంటే బాగుంటుంది చెప్పనా? పన్నీర్ చాలా బాగుంటుంది ఈ రెసిపీకి. సో పన్నీర్ తో ట్రై చేయొచ్చు. కానీ ఈ రోజులో అందరూ ఆల్మోస్ట్ ఎవ్రీబడి వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ అని తేడా లేకుండా మాక్సిమం అందరూ ఎగ్ తింటారు. సో నో ప్రాబ్లం, ఇలాగే ట్రై చేయొచ్చు. ఇలా వేసేసుకుందాం. ఇంకొకటి వస్తుంది, చేసేసుకొని చక్కగా అన్ని కలిపి ఫ్రై చేసుకోవచ్చు. అండ్ ఇందులో మీకు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ ట్రై క్యారెట్, క్యాప్సికమ్. కానీ మరీ ఎక్కువ వెజిటబుల్స్ వేసేసుకున్నారు అనుకోండి, టేస్ట్ ఏమో డిఫరెంట్ అయిపోతుంది అనమాట. ఎగ్ తాలూకా ఫ్లేవర్స్ అన్ని పోతాయి. సో వాట్ ఐ సజెస్ట్ ఇస్ దీన్ని ఇలా ప్లెయిన్ గా చేసుకోండి. అప్పుడు అది వెజిటబుల్ కబాబ్ అయిపోతుంది కదా. ఓకే, కబాబ్స్ రెడీ అయిపోయి ఎగ్ కబాబ్స్ ని ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఎగ్ కబాబ్ రెడీ అయిపోయింది. మరి ఎగ్ కబాబ్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. ఎగ్ కబాబ్ కి కావలసిన పదార్థాలు: ఉడికించిన ఎగ్ 1, శనగపిండి 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, బ్రెడ్ పౌడర్ 1 కప్పు, నూనె 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, పుదీనా కొద్దిగా, పండుమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, వాము 1 టీ స్పూన్. ఎగ్ కబాబ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో కొత్తిమీర, పుదీనా, పండుమిర్చి వేసుకుని కొంచెం నీళ్లు వేసి పేస్ట్ చేసుకోవాలి. ఒక బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, వాము, గసగసాలు, మిరియాల పొడి, కారం, శనగపిండి, మిక్సీ పట్టిన ఎండుమిర్చి పేస్ట్, ఎగ్ గ్రేట్ చేసుకుని ఉప్పు వేసి ఎగ్ వేసుకుని బాగా కలుపుకొని కాస్త నీళ్లు పోసుకొని చిన్న చిన్న కబాబ్స్ లాగా ఒత్తుకోవాలి. ఆపై బ్రెడ్ క్రమ్స్ లో రోల్ చేసుకుని పాన్ పై నూనె వేసి ఎర్రగా అన్ని వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుని కాస్త కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే ఎగ్ కబాబ్స్ రెడీ. ఎగ్ కబాబ్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదా. సో బుజ్జి బుజ్జిగా, చిన్న చిన్నగా, భలే లైట్ బ్రౌనిష్ కలర్ లో అంటే బాగా ఫ్రై అయ్యి ఎంత బాగున్నాయి కదా. చూస్తే చాలా టెంప్టింగ్ గా ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా, ఫుడ్ ఎప్పుడు ప్రిపేర్ చేసినా చూస్తే తినాలి అని అనిపించేలా ఉండాలి. సో వీటిని చూస్తే తినాలి అనిపిస్తుంది కదా, ఎందుకు అనిపించదు, తినాలి అని అనిపిస్తుంది. సో ఇప్పుడు తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చాలా వేడిగా ఉన్నాయి. వేడి పండుమిరపకాయ పేస్ట్ వేసుకున్నాం కదా, చాలా 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 కారంగా ఉంది. కొత్తిమీర, పుదీనా, గరం మసాలా అండ్ ఎస్పెషల్లీ ఎగ్ ని బాగా గ్రేట్ చేసి వేసుకున్నాం కదా. సో ప్రతి బైట్ లోని ఎగ్ ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట. కొంచెం పెద్ద పీసెస్ గా కట్ చేసుకుంటే ఏమవుతుంది అని అనుకున్నాను నేను తయారు చేయక ముందు. ఇప్పుడు అర్థమైంది, అంత పెద్ద పీసెస్ గా కట్ చేసుకుంటే బాగుండదు. అండ్ ఇంకోటి ఏంటంటే అది చుట్టేటప్పుడు కూడా బయటికి విడిపోయి వచ్చేస్తుంది అనమాట. సో ఎగ్ ని గ్రేట్ చేసుకునే బెటర్. ఇలాగే ఎగ్ బదులు చికెన్ తో కూడా ట్రై చేయొచ్చు కదా. నాకు ఎన్ని ఐడియాలు వచ్చేస్తున్నాయో. కానీ చాలా బాగుందండి, చాలా యమ్మీగా ఉంది, చాలా టేస్టీగా ఉంది.
సో తప్పకుండా వీకెండ్ లో ఎప్పుడైనా ఇలాంటి ట్రై చేసి మీ ఇంట్లో అందరికీ పెట్టండి. అసలు ఏ రెస్టారెంట్ కి వెళ్లకుండా ఇంట్లోనే మళ్ళీ అడిగి చేపించుకుంటారు. సో మీరు కూడా మళ్ళీ ఈ ప్రోగ్రామ్ చూడాలనుకుంటున్నారా? అయితే లాగాన్ టు www.facebook.com/etvabhiruchi, www.youtube.com/etvabhiruchi లో మళ్ళీ చూడండి. చూసారు కదండి, మంచి స్టార్టర్ ని చూపించాను కదా. ఎగ్ కబాబ్ చాలా యమ్మీగా ఉంది. యూ డోంట్ బిలీవ్, అన్ని ఎప్పుడు తినేస్తారా అనిపిస్తుంది అన్నమాట, అంత టేస్టీగా ఉంది. సో మీ ఇంట్లో ప్రిపేర్ చేస్తే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేయండి, ఎందుకంటే అందరికీ నచ్చుతాయి కదా. ఇంకోటి ఉందా, ఇంకోటి ఇస్తారా అని అడుగుతారు. సో కొంచెం చేస్తారు అనుకోండి, డిసప్పాయింట్ అవుతారు. కొంచెం ఎక్కువే చేయండి. నేనైతే 1 egg తో ప్రిపేర్ చేసుకున్నాను కదా, అంటే కొంచెం వచ్చాయి, లైక్ ఆల్మోస్ట్ 4 to 5 యాడ్ చేసుకోవచ్చు. మీరు ఒక 2-3 eggs యాడ్ చేసుకుంటే కొంచెం ఎక్కువ వస్తాయి. అండ్ దీన్ని స్టార్టర్ గా తీసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్ లాగా తీసుకోవచ్చు, అండ్ లంచ్ లో డిన్నర్ లో సైడ్ డిష్ గా కూడా తీసుకోవచ్చు. గెస్ట్లు వచ్చినప్పుడు చేస్తే చాలా ఇంప్రెస్ అయిపోతారు. సో ఈసారి మీ ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ట్రై చేయండి. ఇలాగే చూస్తూ ఉండండి, ఇంకా మంచి రెసిపీస్ నేర్పిస్తూ ఉంటాను. సూప్స్ అండ్ స్టార్టర్స్ హాట్ టు యమ ఘాటులో. మళ్ళీ రేపు మంచి రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు బాయ్.